ఆదికాండము 45వ అధ్యాయము. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకున జాలక, నా యొద్ద నుండి ప్రతి మనుష్యుని వెలుపలికి పంపివేయుడి అని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియచేసికొనినప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచియుండలేదు. అతడు ఎలుగెత్తి ఏడ్వగా ఐగుప్తీయులును ఫరో ఇంటివారును వినిరి. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికియున్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయిరి. అంతట యోసేపు, నా దగ్గరకు రండి అని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడతడు, ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరముల నుండి కరవు దేశములోనున్నది సేద్యమైనను కోతయైనను లేని సంవత్సరములు ఇంక 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే గాని మీరు నన్నిక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటివారికందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించెను. మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు. నీవు గోషెను దేశమందు నివసించెదవు. అప్పుడు నీవును నీ పిల్లలును నీ పిల్లల పిల్లలును నీ గొర్రెల మందలును నీ పశువులును నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండును. ఇకను 5 కరవు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటివారికిని నీకు కలిగినదంతటికిని పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించెదనన్నాడని చెప్పుడి. ఇదిగో మీతో మాటలాడుచున్నది నా నోరే అని మీ కన్నులును నా తమ్ముడైన బెన్యామిను కన్నులును చూచుచున్నవి. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకొని రండి అని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడమీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మెడమీద పడి ఏడ్చెను. అతడు తన సహోదరులందర్నీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాటలాడిరి. యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలో వినబడెను. అది ఫరోకును అతని సేవకులకును ఇష్టముగా నుండెను. అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లనెను, నీవు నీ సహోదరులను చూచి మీరీలాగు చేయుడి. మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశమునకు వెళ్ళి మీ తండ్రిని మీ ఇంటివారిని వెంటబెట్టుకొని నా యొద్దకు రండి. ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకిచ్చెదను. ఈ దేశము యొక్క సారమును మీరు అనుభవించెదరు. నీకు ఆజ్ఞ అయినది గదా, దీని చేయుడి. మీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐగుప్తులో నుండి బండ్లను తీసుకొనిపోయి మీ తండ్రిని వెంటబెట్టుకొని రండి. ఐగుప్తు దేశమంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామగ్రిని లక్ష్యపెట్టకుడి అని చెప్పుమనగా ఇశ్రాయేలు కుమారులు అలాగుననే చేసిరి. యోసేపు ఫరో మాట చొప్పున వారికి బండ్లను ఇప్పించెను, మార్గమునకు ఆహారము ఇప్పించెను. అతడు వారికి 2 దుస్తుల బట్టలు ఇచ్చెను. బెన్యామీనుకు 300 తులముల వెండియును 5 దుస్తుల బట్టలు ఇచ్చెను. అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులోనున్న మంచి వస్తువులను మోయుచున్న 10 గాడిదలను, మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును ఇతర ధాన్యమును తినుబండములను మోయుచున్న 10 ఆడుగాడిదలను పంపెను. అప్పుడతడు తన సహోదరులను సాగనంపి వారు బయల్దేరుచుండగా, మార్గమందు కలహపడకుడి అని వారితో చెప్పెను. వారు ఐగుప్తు నుండి బయల్దేరి కనాను దేశమునకు తన తండ్రి అయిన యాకోబు నొద్దకు వచ్చి, యోసేపు ఇంక బ్రతికియుండి
ఐగుప్తు దేశమంతటినీ ఏలుచున్నాడు అని అతనికి తెలియచేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయెను. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. అప్పుడు ఇశ్రాయేలు, ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంక బ్రతికియున్నాడు, నేను చావకమునుపు వెళ్ళి అతని చూచెదను అని చెప్పెను.